ఉండాలి. అందుకోసం మనం ప్రతి దాన్ని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే రకరకాలైనటువంటి ఈవెంట్లు జరిగి చాలాసార్లు ప్రమాణంగా ఇది చాలా లేట్ చేస్తున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి ప్రోగ్రామ్ గా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ గా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక లెక్చరర్ చాలా సర్వీస్ ఉన్నటువంటి లెక్చరర్ కి ఇలాంటి ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. అనేక మందికి చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ దాన్ని భౌతిక తీసుకొచ్చి నలుగురికి పంచాలనేటటువంటి ఉద్దేశం వాళ్ళు కలిగి దాని పుస్తకం తీసుకురావడం చాలా గొప్ప విషయం. అందుకు మనం ప్రతి దాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. మరి ప్రదీప్ గారు ఇలాంటి బుక్కులు తయారు చేయడానికి ఆయన మలిచినటువంటి, ఆయన తయారు చేసినటువంటి, ఆయన రూపొందించినటువంటి, ఆయన చెప్పినటువంటి గురువు గారు డాక్టర్ పోలిరెడ్డి గారు, ప్రిన్సిపాల్ ఆర్ట్స్ కాలేజ్ గిద్దలు. వారిని కూడా మనం ప్రత్యేకమైనటువంటి గురువులు లేకపోయినట్లయితే విద్యార్థులు కానివ్వండి, స్కాలర్స్ కానివ్వండి, ఎవరు కూడా, మరి ప్రిన్సిపాల్స్ కానివ్వండి, ఎవరు కూడా తమ యొక్క వాళ్ళ యొక్క లైఫ్ లో ముందుకెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆయన వారిలో మనం ప్రత్యేకించి ఈ సందర్భంగా పోలిరెడ్డి గారిని మనం చాలా అభినందించాలి. సమావేశంగా విద్యార్థుల తరఫున, కళాశాల ప్రిన్సిపాల్ గారి తరఫున, అందరి తరఫున పోలిరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. పుస్తకం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. పుస్తకం ఏం చెబుతుందంటే, నువ్వు తల వంచుకుని ఉండు, నేను తల ఎత్తుకునేలా చేస్తాను. అనేటటువంటిది తల దించుకుని నా వైపు చూడు, నీ వైపు జనాలు చూసేటట్టు నేను చేస్తాను, తల ఎత్తుకుని చేస్తాను, ఉండేటట్టు చేస్తాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరికి ఒక శాపం ఉంది. శాపం వేసి ఇక్కడ మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వస్తువు ప్రతి వ్యక్తి దగ్గర ఉంది. అదేమంటుంది, నువ్వు తల దించుకో, నన్ను చూస్తా ఉండు, నేను తల ఎత్తుకోకుండా చేస్తాను. అవును కదా, ఈ రెండింటికి డిఫరెన్స్. కాబట్టి నేను రోజు రాగానే స్టాఫ్ నుంచి చూస్తూ ఉంటా, ఎస్పీ మాస్టర్ గారు, మన కాకర్ల శ్రీనివాస్ గారు, రంగారాయణ వాళ్ళ బుక్స్ చదువుతూ ఉంటారు. ఈ బుక్ రీడింగ్ చేయటం వల్ల విద్యార్థులకి నూతనమైనటువంటి విషయాన్ని తెలియపరచడానికి ఏ రోజు వాళ్ళు అప్డేట్ చూస్తూ ఉంటారు. ఏ కూడా అలా ఉండాలనుకుంటే కానీ ఉండలేదు. కాబట్టి పుస్తకాలకి చాలా ప్రోత్సహించండి. కళాశాల నుంచి అలాంటి పుస్తకాలు తయారు చేయడానికి మనం డాక్టర్ ప్రదీప్ గారికి సహకారాన్ని అందించినటువంటి ప్రిన్సిపాల్ గారిని కూడా మనం విద్యార్థులంతా మరి ఇంతటి మహోత్సవానికి చైర్మన్ గారు సఫాయి డైరెక్టర్ వహించవలసిందిగా మన కళాశాల ప్రిన్సిపాల్ గారి డాక్టర్ దీని పేరు వీరంజీ సైడ్ అమ్మా, సైడ్ ఎప్పటి నుండి ఈ బుక్ లాంచ్ కోసం గా నేను వస్తే కానీ కుదరదు అనేటటువంటి సందర్భంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నాం. అందుకు సహకరించినటువంటి డాక్టర్ పోలిరెడ్డి గారిని సభను ఆహ్వానిస్తున్నాను. ప్రేమ్ సాగర్ సైడ్ అమ్మా, ఒకటి దిగి అలాగే అంటే ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో, ఎక్కడైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సుపరిచితులు, మంచి మనసు కలిగినటువంటి స్వభావి, అలాంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇక్కడ ఆహ్వానించుకుని
వారి సమక్షంలో ఈ బుక్ లాంచ్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ మధ్యనే ఒక ఫంక్షన్ జరిగింది సార్ వాళ్ళకి సంబంధించి. ఈ ఫంక్షన్ కి నాతో పాటు నర్సరావుపేట నుంచి బస్సులో ఇద్దరు టీచర్స్ వస్తున్నారు. వాళ్ళు మా ఫ్రెండ్స్ నర్సరావుపేట. ఏంటంటే మీరు వస్తున్నారండి, ఫలానా మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అండి అన్నారు. లేదా నర్సరావుపేట మీరు ఎరగొడపాకి ఎట్లా రిలేషన్ అంటే, మరి సార్ యొక్క ఆ రిలేషన్షిప్ అనేటటువంటిది ఎంతవరకు విస్తరించి ఉందో దాన్ని బట్టి నాకు వారు అర్థమైంది. మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మధ్య కూడా సరే ఎంతో అన్యోన్యతతో మంచిగా ఉన్నటువంటి మంచి మనిషి ఆంజనేయులు గారు, మన ఎంఈఓ గారు ఎరగొంటున్నారు. నేను సైడ్ బాబు నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఎప్పుడు మన విద్యార్థులకి అవసరమైనటువంటి ఇంటర్న్షిప్ వచ్చినప్పటికీ ఏ సందర్భంలోనైనా సరే కాదు లేదు తెలియదు రాదు అనేటటువంటి పదాలు వారి మాట ద్వారా వినకుండా మీకు ఎప్పుడు ఏం కావాలి నా గురించి అనేటటువంటి వ్యక్తి ఆంజనేయులు. వీరితో పాటు ఇందిరా మేడం గారు ఉన్నారు, ఎంఈఓ గారు, స్కూల్ చేరి. వారు కూడా మన విద్యార్థులకు ఎంతో విధంగా సహకరిస్తూ ఉన్నారు. సహకరించాలని కోరుకుంటున్నాం సార్. మరి ఇలాంటి మంచి వ్యక్తుల్ని ఫంక్షన్ ఆహ్వానించినటువంటి ప్రదీప్ గారికి మళ్ళా ప్రత్యేకమైనటువంటి మరి వీరితో పాటుగా వారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. ఆ గిరిలో ఎస్డికే కాలేజీ మరి దీనంతటికి మూల కారకులు ఇంత సమావేశాలు ఏర్పరచుకోవడానికి మూల కారకులైనటువంటి డాక్టర్ ప్రదీప్ గారిని ఆహ్వానించున్నాం. తదుపరి కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ గారికి జరిపించాల్సిందిగా కోరుకుంటున్నాం.